బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం అంటున్నారు. మరి మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉందా గురుగారు? అసలు ఉందా లేదా? ఉంటే గనక ఏ రాసుల మీద ప్రభావం ఉంటుంది, లేదా నక్షత్రాల మీద ప్రభావం ఏమైనా ఉంటుందా? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఏంటి గురుగారు సూర్యగ్రహణం గురించి? తొలి సూర్యగ్రహణం మరి అంటే ఆంగ్ల నూతన సంవత్సరంతో పోల్చుకుంటే. చాలా చక్కగా అడిగారండి. నేను కూడా రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను. 17వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. ఈ రాశుల వారికి తిరుగులేని ఆధిపత్యము, పట్టుకుంటే బంగారం, ముట్టుకుంటే బంగారం అయిపోతుంది మొత్తం అంతా కూడా, వాళ్ళకి తిరుగులేదని చెప్పి నేను కొన్ని వీడియోస్ చూశాను. అనిపించింది మనకు సంబంధం లేని దాన్ని కూడా మనకు సంబంధం పూసి ఎంత చక్కగా అభూత కల్పన చేశారు. అంటే గ్రహణం లేదా? లేదా ఉంది మన దేశానికి లేదు, ఛాయ కూడా లేదు మన దేశానికి. అంటే అదర్ కంట్రీస్ లో అది మనకు అనవసరం. ఓకే గురుగారు, అది మనకైతే లేదు అసలు. మన భారతదేశంలో ఎక్కడా కూడా ఆ గ్రహణ ఛాయలు కూడా లేవు, కనిపించవు. ఓ మై గాడ్. ఎలా ఉందంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక. అవును, ఆ పులికి 4 మీసాలు ఉన్నాయి, చారలు కూడా ఉన్నాయి. ఇంకొకడు వస్తున్నాడు, ఇంకొకడు వస్తున్నాడు. అంటే చిన్న విషయం చెప్పాలంటే, ఒక ఏనుగు ఉంది అక్కడ, ఏనుగుంది, ఓ మనిషి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నదేంటో తెలుసుకుందామని చెప్పి కళ్ళు మూసుకొని మనం ప్రయాణం చేద్దాం. మనకి ఏదన్నా అంటే పాపం కళ్ళు లేని వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. మనం కళ్ళు మూసుకొని కనుక నడిస్తే ఎలా ఉంటుందో, వాళ్ళ పడే కష్టాలు మనకు తెలుస్తాయి కదా అని చెప్పి అనుకుంటారు. అలా వెళ్తూ ఉంటే ఒక ఏనుగు ఉంటుంది అక్కడ, కళ్ళు మూసుకొని ఇలా ఇలా, ఇంత పెద్ద కాలు, రే పెద్ద చెట్టురా, పెద్ద చెట్టురా, చెట్టు మొదలు నేను పట్టుకున్నారా అని ఒకడు అంటాడు. ఇంకోటి ఆ తొండాన్ని పట్టుకొని, అరే ఆ చెట్టు కొమ్మ నాకు దొరికిందిరా, చాలా మెత్తగా ఉంది, దానికైనా పాము చుట్టుకుంది అనుకుంటా. వామ్మో, చూసావా మనం కళ్ళు మూసుకోవడం వల్ల మనకి ఇది ఒకటి తెలిసింది, ఇట్లా ఇది పామురా, చెట్టు కొమ్మకు పాము చుట్టుకుందిరా అని ఒకడు అంటాడు. ఇంకొకడు ఏనుగు చెవులు పట్టుకొని, అరే ఇక్కడ చాటలు దొరికినాయిరా, పెద్ద పెద్ద చాటలు ఉన్నాయిరా. ఇంకొకడు ఏనుగుని తడిమి, పెద్ద బండరాయిరా, కొండరాయిరా ఇక్కడ ఉందిరా అడ్డంగా మనం వెళ్తుంటే. ఇంకొకడు తోక పట్టుకొని, చెట్టు వేరు నాకు దొరికిందిరా అంటాడు, చెట్టు నాకు దొరికిందిరా అంటాడు. వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు, ఈ గ్రహణం ఉందని చెప్పిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ తెలియగల వాళ్ళు. అంతకన్నా చెప్పాలంటే మండు వేసవి, మండు వేసవి, అడవి మొత్తం దావానలంలో కాలిపోతుంది. అక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు, అందులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, బయటికి రావడానికి. అంతటి ఎండలో, అంతటి మంటలో ఎక్కడైనా చల్లదనం దొరక్కపోతుందని ఎదురు చూస్తున్నట్టు ఒక ఆయన. వాడు ఎంత మూర్ఖుడు అంతే అంట. నేనైతే లేదు కదమ్మా, లేదు, లేని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఈ గ్రహణం ఉంది, ఈ గ్రహణానికి ఈ రాశులు అని చెబితే మామూలుగానే జనాలంతా అయోమయంలో పడుతున్నారు ఇప్పుడు. అవును, సంబంధం లేకుండా ఏది ఉన్నదో ఏది లేదో, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నోటికి ఏది వస్తే, విషయ పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఎలా పడితే అలా మాట్లాడేసేయటం వలన ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాక సతమతం అవుతున్నారు. అటువంటి వాళ్ళని ఇంకా పిచ్చవాళ్ళని చేయటమే కదా. లేదు, అభూత కల్పన చేయడం దానికి. గ్రహణం మనకు లేదండి, మన దేశానికి సంబంధం లేదు అంటే అయిపోయి 2 ముక్కలు అంతే. అవును గురువు గారు, అసలు 2 ముక్కలు. ఏమంటే ఎందుకమ్మా ఊరికే సమయం దండగా, గ్రహణం లేదు, లేని దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మనం చెప్పచ్చు. కానీ నేను గత కొన్ని రోజులుగా ఈ 17 సూర్యగ్రహణం అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేక పళ్ళని తయారు చేస్తున్నారు, మీరు గమనించారా? తినేటువంటి పళ్ళు రకరకాలుగా ఒకదానికొకటి కలిపి సంబంధం లేకుండా తయారు చేస్తున్నారు, బీజోత్పత్తి చేస్తున్నారు. అలానే గ్రహణాన్ని కూడా తయారు చేస్తున్నారు అనిపించింది. ప్రకృతిని ఎందుకు తయారు చేస్తున్నారు, దీనివల్ల ఏంటి ఉపయోగం? మీకు కోపం రాదని చెప్తా. చెప్పండి. మీకు వీడియో కావాలి, మీకు వ్యూవర్షిప్ కావాలి,
ఆ రెండు ఉంటేనే ఛానల్ బాగుంటుంది. మేము 10 మందికి కనిపించాలి, 10 మంది మేము చెప్పేది గొప్పగా ఫీల్ అవ్వాలి. మేమేం చెప్తున్నాం మాకు తెలిసిన తెలియకపోయిన పర్లా చెప్పాలి. మీరు బాగానే ఉంటున్నారు, మేము బాగానే ఉంటాం. మధ్యలో నరకయాతన అనుభవిస్తుంది ఎవరండి? ప్రజలు. వాళ్ళకి నమ్మకాలు పోతున్నాయి రోజు రోజుకి. ఎందుకంటే ఏదైతే సంబంధం లేదో, ఏదైతే లేదో దాన్ని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి అభూత కల్పన, మాయ అయిపోయింది మొత్తం. వాస్తవం తెలియజేస్తున్నారు అని జనాలు అనుకుంటూ ఉంటే ఇలా అవాస్తవాలు వచ్చేస్తున్నాయి. సో ఫర్దర్ గా అసలు నమ్మాలా నమ్మొద్దో కూడా తెలీదు. జనాలు అయోమయంలో పడుతున్నారు. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో గ్రహణము లేదు, మన దేశానికి అసలు లేదు. ఏ పరిస్థితులలో కూడా గ్రహణ నియమాలతో పని లేదు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే నిత్యం ఎలా అయితే ఉన్నారో అలానే ఉండిపోవచ్చు. ఇదిలా ఉంది, అలా ఉంది, ఎట్లానా అనేటువంటి ఒక ఆలోచన అవసరం లేదు. కాబట్టి పూర్తిగా ఆ విషయాన్ని కంచి మనం తీసేయచ్చు. ఇకపోతే ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఏంటి గురువు గారు? 15వ తారీఖు 15వ తారీఖు మహాశివరాత్రి. అవును గురువు గారు. 16వ తారీఖు మధ్యాహ్నం వరకు మనకు చతుర్దశి ఉండి అమావాస్య వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి సాయంత్రం వరకు విధానం నడిచింది. ఆ మర్నాడు కూడా ఒక స్థితిలో వెళ్ళిపోయింది. ఈ గ్రహణం ఎప్పుడు చెప్తున్నారు? సాయంత్రం టైంలో గ్రహణం అంటున్నారు. గ్రహణం సాయంత్రం టైంలో 5 తర్వాత 5:30 7 చూసి అందులో అంటున్నారు. అక్కడే మనకు అర్థమైపోలేదు మంది కాదని చెప్పి. సాయంత్రం అది మనది కాదు అని అప్పుడే మనకు అర్థం అవ్వాలి లాజిక్. కానీ మేమంతా అలా ఆలోచించలేం కదా గురుగారు. ఇలా ఈ టైంలో తిథిలు చాలా తప్పమ్మా. ఎస్ గురు, అదే గురుగారు. ఇప్పుడు మీరు చెప్పాక మాకు క్లారిటీ వచ్చింది. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోవాలి. చెప్పాం కదా అని చెప్పి మూర్ఖంగా గుడ్డెద్దు చేలో పెట్టే వెళ్ళకూడదు. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోలేదు అనుకోండి, నష్టపోయేది ఎప్పుడు జనాలేనండి. ప్రతి విషయంలోనూ, ప్రతి చోట, ప్రతి రకంగా, ఎక్కడి నుంచి ఎలా చూసినా ఎండ్ ఆఫ్ డే నష్టపోయే జనాలు అవుతున్నారు. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోండి. ప్రతి విషయం తెలుసుకోగలిగితే మనం ముందుకు వెళ్ళాలి. అక్కర్లేదే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో గ్రహణం లేదు, గ్రహణం గురించి ఆలోచన వద్దు, నియమాలు లేవు. యథావిధిగా మీరు నిన్న ఎలా ఉన్నారో, ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉన్నారు, ఆ రోజు అలానే ఉండిపోండి. అది విషయం. భయం అవసరం లేదు. లేని దానికి భయం దానికి అసలు ఆలోచించాల్సిన పనే కూడా లేదు అని చెప్పారు కదా గురుగారు. ఖచ్చితంగా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.